జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జనసేన చెండదే కథ గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను లడాయికి సై అన్నది వారాహి ఆరను ధన 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 దత్తరిల్లెర ధరువు జన జనసేన చెండదే కథ గెలుపు ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చేబ్రోల్లో పవన్ నివాసం నుంచి ర్యాలీ మొదలైంది. గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్తారు. పవన్ నామినేషన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ నామినేషన్ సెట్స్లో సంతకాలు చేస్తున్న వారు ఎవరు? మొత్తం నామినేషన్కి ర్యాలీగా వెళ్తున్న సందర్భం గురించి అక్కడ ఏం జరుగుతుందో వివరించారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం ఎక్కడ చూసినా జన సైనికులు కనపడాలని చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ రోజు నామినేషన్ కూడా ప్రధాన ఘట్టం కూడా జరగబోతుంది. మరి కొద్ది చేతిలో జనసేన అధినేత ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోబోతారు. పాతగాయ వద్ద కావచ్చు, అలాగే గొల్లప్రోలు చేబ్రోలు నుంచి మొదలుకొని అలాగే గొల్లప్రోలు అలాగే పిఠాపురం మొత్తం ఎక్కడ చూసినా కూడా జన సైనికులు భారీ జన సమూహం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్ది సేపట్లో 12 గంటల 30 నిమిషాల కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే చేబ్రోల్లో ఉండి తన నివాసం అయితే పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జన సైనికులు ఎక్కడ చూసినా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏంటో మనం చూస్తుంటే ఒక పక్క చూడొచ్చు జన సైనికులు ఏ విధంగా ఇక్కడ గుమ్మిగూడారో భారీ ఎత్తున జన సమూహం అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. జనసేన పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీ ఎత్తున జెండాలు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక పక్కన జనసేన గొడుగులతో కూడా అందరూ కూడా ఇక్కడ విద్యుత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలుకుతున్నారు. మన పక్కన ఆ జన సైనికులతో కోలాహలంతో అలాగే ఎక్కడ చూసినా బైకులపై ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి మన పక్క చూడొచ్చు. ఎక్కడ చూసినా జనసేన జెండాలతోనూ ఫ్లెక్సీలతోనూ ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం జన సైనికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నామినేషన్ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క నామినేషన్ యొక్క ర్యాలీని మొత్తం విజయప్రదంగా నడిపారు. అందరూ 100 రెట్లు అనుకుంటే ఇది జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాట్లు కొద్దిపాటిగా అన్ని కూడా బాగానే చేశారు. కానీ ఇక్కడ జరిగేది ఒక సునామీ కాబట్టి రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు పిఠాపురం నామినేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈరోజు అంగరంగ వైభవంగా జన సైనికులు వీరమైనలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు యొక్క సమస్యలు సంబరాలు పెట్టి వచ్చినటువంటి జనం అందరూ కూడా చూసి ఈరోజు వైసీపీ దాదాపు పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంత వస్తుంది అనేది ఈ రోజు కొత్తగా మారిపోయింది. పిఠాపురం కాన్ఫరెన్స్ అంతా కూడా గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. బాసు వాడు గుర్తుంచుకోవాలి, అక్కడ ఉండేది బాసు, పిఠాపురం అంతా గ్లాసు, దీంట్లో తిరిగిలేదు. విధంగా ఈ రోజు వైసీపీ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే దయచేసి మీరు ఎన్నుకో ప్రలోభాలు చేస్తున్నారు కానీ వాటికి అయ్యే పనులు ఏమీ లేవు. మీరు ఇచ్చి కూడా చక్కగా తీసుకుంటారు. ఏదో 2 రోజులు 3 రోజులు సైలెంట్గా ఉందనుకుంటారు. కొద్ది డబ్బులు వచ్చారే మనం ఆ డబ్బులు కూడా మన దేవుడి కోసం ఖర్చు పెట్టాలని రివర్స్ మన వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క పరిపాలన శూన్యం కాబట్టి అభివృద్ధిలో కూడా శూన్యం కాబట్టి అన్ని కూడా ఆ శూన్యంలో ఉన్న దాని పక్కన ఇంకొక వచ్చి నిలబడితే 10 రెట్లు అవుతుంది. కాబట్టి ఆ 10 రెట్లకి మాలంటే అందరూ కూడా సైతం ఇంకో కొంచెం బలం ఇస్తే కనుక అభివృద్ధి 1000 రెట్లు జరుగుతుంది. అని సొంత నిధులతో కూడా
పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం నుంచి భారీ ర్యాలీ మొదలైంది. గొల్లప్రోల్ నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్తారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బైక్ ర్యాలీలో కార్యకర్తలంతా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళుతూ తనతో పాటు నామినేషన్ వేయటానికి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన వారికి అభివాదం చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీగా పవన్ వెంట జన సైనికులు బయలుదేరారు. NH-216 పై ఈ ర్యాలీ కారణంగా కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయింది. సాయంత్రం ఉప్పాడ, కొత్తపల్లిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన వాహనం వెంట కార్యకర్తలు పరుగు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాహనం వెనుకే బైకుల పైన కార్యకర్తలు వస్తున్నారు. కొంతమంది పరుగున ఆయనతో పాటు వస్తూ ఉన్నారు. శ్రీపాద వల్లభ స్వామి దర్శనం చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి వెళ్తారు. ఈ సాయంత్రం ఉప్పాడ, కొత్తపల్లిలో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి భారీగా తరలివచ్చిన అభిమానుల దృశ్యాలను చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేయటానికి ఆయన బయలుదేరారు. పిఠాపురంలో ఆయన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరారు. చేబ్రోలు పవన్ నివాసం నుంచి ర్యాలీ మొదలైంది. గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వచ్చి శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ర్యాలీగా వెళ్తారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలి వెళుతున్నారు. బైక్ ర్యాలీగా పవన్ కళ్యాణ్ వెంట బయలుదేరారు జన సైనికులు. 216 జాతీయ రహదారిపై NH-216 పై ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఉప్పాడ, కొత్తపల్లిలో పవన్ బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయటానికి ఆయన కార్యాలయం నుంచి భారీగా కార్యకర్తలు, అభిమానుల ర్యాలీతో బయలుదేరిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.